అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ములకల చెరువు అక్రమ మద్యం తయారీ కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ 78 పేర్లు ఉన్నట్లు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు. త్వరలో పెద్ద తలకాయలను అరెస్టు చేయనున్నట్లు వెలువడుతున్న ఊహాగానాలు. టమోటా రాజధాని మదనపల్లి రైతులకు కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు విమర్శ. 70 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి నోటీసులు జారీ చేసిన మదనపల్లి తహసీల్దార్. ఇక్కడ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం కోలబైలు పంచాయతీ 559 సర్వే నెంబర్లో 70 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో అందరూ వ్యక్తులు తమకు హక్కు ఉందని రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా భూమిలోకి ప్రవేశించి జేసీబీలతో చదును చేస్తుండటంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదుతో స్పందించిన తహసీల్దార్ అనుమతులు లేకుండా చదును చేస్తున్న భూమిని తహసీల్దార్ పరిశీలించి అనుమతులు లేకుండా భూమిలోకి ప్రవేశించిన వారికి నోటీసులు జారీ చేయవలసిందిగా సంబంధిత రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు నరేందర్ రెడ్డి, మాధవ, సర్వేయర్ భాస్కర్, తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు నాయుడు, మోహన్ రెడ్డి, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నంబర్ 529, 617, 672 ఒక స్థాయి నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ల కాడ నుంచి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారి కాడ నుంచి ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్టు సార్ దగ్గర నుంచి నేను తీసుకున్నా. తెచ్చిన రాక్ తెచ్చిన 3 ఎకరాలు 50 ఉన్నా కదా ఉన్న ఆయన ఆయన ఆర్డర్ ఇచ్చిన కోర్టు దున్నుతున్నాడు అతన్ని అడుగుతున్నాడు ఎప్పటి నుంచి నేను పొజిషన్ లో దిగితే ఈ రోజు అమ్మ చనిపోయింది 30 సంవత్సరాల నుంచి లోపలికి రానేలేదు, 30 ఏళ్ళ నుంచి రానేలేదు, 30 ఏళ్ళ నుంచి 52 సెంట్లకు మమ్మల్ని లోపలికి రానేలేదు. మమ్మల్ని నరకం చూపించినారు. చెప్తాడు ఆయన వింటాడు కదా. నువ్వేం మాట్లాడాలో మాట్లాడు. నువ్వు పక్కన తప్పనిలే, నీకు పక్కన తప్పనిలే. నువ్వు ఏం మాట్లాడు, ఆయనతో మాట్లాడు. నువ్వు మాట్లాడు ఆయనతో. 1 నిమిషం నువ్వు మాట్లాడు. నువ్వు
మట్టలు అవడగడా ఒకవైపు వీడియోలు జరుగుతున్నాయి. 2015 నుండి సార్ మేము రావి చెట్లో ఉన్నాం సార్. మా అన్న నేను ఇద్దరు బేల్దారు పని చేసుకుంటాం. వీటినాక మా అన్న మా పెద్ద ఆయన కొడుకు ఉన్నారు సార్. నువ్వు చెప్పేదంతా విట్టనకు కూడా రాసిన మా పెద్ద ఆయన కొడుకున్నాడు. దీంట్లో మాకు మోసం చేసి వీళ్ళు మాకు రాసికున్నాము, మీరు కూడా సంతకాలు పెట్టినారు అని. మా సంతకాలు అది ఏం జరిగినా ఏమనేది మాకు తెలియదు సార్. ఆ పొద్దు నుంచి మాకు 52 సెంట్లు ఆడ ఫస్ట్ మా నాయనకు 52 సెంట్లు సపరేట్ గా ఉంది సార్. కొల్లబైల్ సర్వే నెంబర్ 598/3 అండ్ 590/2 599/2 వాళ్ళ భూముల్ని ఈరోజు చదును చేస్తున్నారని మాకు వచ్చిన కంప్లైంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ గొడవ జరుగుతూ ఉంది. 2 పార్టీలకైనా వచ్చిన కంప్లైంట్ మీద ఇట్లా ఫీల్డ్కి ఇన్స్పెక్ట్ చేయడం జరిగినది. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఈ సర్వే నెంబర్లను ఆల్రెడీ 2004లో ఇంతకుముందు ఒలిపి కుటుంబ సభ్యులకి అసైన్మెంట్ అనేది మంజూరు చేయడం జరిగింది. కానీ 2004లో రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది. 2004లో రెజ్యూమ్ చేసిన తర్వాత ఇది ఎస్టీ ఒక కార్పొరేట్ అంటే సంఘం అని ఒక ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఇది హౌస్ సైట్స్ కింద ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. 2004లో ప్రపోజ్ చేసినారు, 2016లో కూడా ప్రపోజ్ చేసినారు. అట్ ద సేమ్ టైం 2004 నుంచి ఇది రికార్డ్స్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ కిందే ఉంది. కానీ వెబ్ ల్యాండ్లో 2011-12 ఎంట్రీ చేసేటప్పుడు మాత్రం ఒలిపి కుటుంబ సభ్యుల పేరుతో ఎంట్రీ చేయడం జరిగింది. దీని మీద ఇంతకుముందు వీళ్ళు దున్నడానికి ప్రయత్నించినప్పుడు అడ్డుకున్న విషయం పైన వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 2 విట్ పిటిషన్స్ అనేది వీళ్ళు వేశారు. హైకోర్టు కూడా డ్యూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పింది, డ్యూ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పింది. ఆ హైకోర్టు ఉత్తర్వులు వచ్చినట్టు మాకు ఎటువంటి అందలేదు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి ఉత్తర్వులు వచ్చిన ఆర్డర్స్ కాపీని చూపించడం జరిగింది. దాని ప్రకారం ఇప్పటి వరకు వాళ్ళు పొజిషన్లో ఉంటేనే వాళ్ళని చట్ట ప్రకారం మేము అనేది ఎవిక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పొజిషన్లో లేరు. ఇదంతా కూడా బోల్డర్స్, కంప చెట్లు, అట్ ద సేమ్ టైం గుబురు అంతా పొదలుగా ఉంది మొత్తం కూడా. అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ని చూపించి ఈరోజు వాళ్ళు ఈ భూమిలోకి పొజిషన్లోకి రావాలని ట్రై చేయడం అనేది జరిగింది. దాన్ని ఒకే గౌరవ హైకోర్టు వాళ్ళు ఆల్రెడీ పొజిషన్లో ఉంటేనే వాళ్ళని చట్ట ప్రకారం ఎవిక్ట్ చేయమని చెప్పింది. వీళ్ళు పొజిషన్లో లేరు కాబట్టి మేము దాన్ని పంపించడం అనేది జరిగింది. దాని ప్రకారం నెక్స్ట్ గౌరవ హైకోర్టు ఏవైతే ఉత్తర్వులు ఇచ్చినారో ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇష్యూ చేసి ఉత్తర్వులు అనేది జారీ చేస్తాం. చట్ట ప్రకారం గవర్నమెంట్కి అనేది బోర్డు అనేది నాటిస్తాం. 599/2లో 3 ఎకరాల 22 సెంట్లు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కీలకంగా మారిన డైరీ. నకిలీ మద్యం తయారు కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడులలో లిక్కర్ సమాచారం రాసిపెట్టిన వివరాలున్న డైరీ దొరికింది. ఈ డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపులో నిర్వాహకుల పేర్లు సుమారు 78 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం. బి కొత్తకోటకు చెందిన మద్యం దుకాణ నిర్వాహకుడు, కురుబలకోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న ఓ మాజీ ప్రజా ప్రతినిధి పేర్లు ఈ డైరీలో ఉన్నట్లు సమాచారం. డైరీలో ఉన్న పేర్లు వాళ్ల ఫోన్ పేలు, గూగుల్ పేలు ద్వారా జరిపిన లావాదేవీలపై ఆరా తీస్తున్న ఎక్సైజ్ అధికారులు. కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు అలాంటిదేం లేదు. సమాచారం వస్తే తప్పనిసరిగా మీకు చెప్తాం. మెయిన్ రోడ్డుకి సమీపంలోనే చేస్తున్నారండి. ఇంతవరకు సమాచారం లేదు. సమాచారం మీరు లేదని చెప్తున్నారు. మెయిన్ రోడ్డుకే ఉంది, కిలోమీటర్ కూడా లేదు. మెయిన్ రోడ్డుకి ఉంది కరెక్టే, కానీ దాని ఆ ఇంట్లో జరుగుతున్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది కాదు. అది టోటలీ షెడ్. అదే ఇంకా అరెస్ట్ కావాల్సిన ఉన్నారు కాబట్టి
ఎవరైనా ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా రావచ్చు సమాచారం వస్తే వచ్చిందంటే యాక్షన్ తీసుకుంటాం. తప్పనిసరిగా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అదే చోట్ల గొడవ మదనపల్లి జిల్లా ఏర్పాటుపైన అధికారిక ప్రకటన చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని మదనపల్లి జిల్లా జేఏసీ నాయకులు ప్రశ్నించారు. మదనపల్లి జిల్లా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా జేఏసీ మలిదశ పోరాట రౌండ్ టేబుల్ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా మాల మహానాడు అధ్యక్షులు యమల సుదర్శన్, బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడం రాజశేఖర్ యాదవ్, సిపిఐ మురళి, సిపిఎం ప్రభాకర్ రెడ్డి, బీసీకే సభ్యులు పీరు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే భాషా, మీనా కుమారి, ముబారక్ ఖాన్, మాల మహానాడు నాయకులు గుండాల మనోహర్, మల్లెల మోహన్, రామాంజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మదనపల్లి జిల్లా మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతూ ఈ నెల 26న మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో మదనపల్లి జిల్లా కోసం డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే జిల్లా ఏర్పాటు ఎప్పుడని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జిల్లా సాధన కోసం గలమెత్తిన ఉద్యమకారులను ఉక్కు పాదంతో అణిచివేసి కేసులు పెట్టిందని గుర్తు చేశారు. మదనపల్లి జిల్లా సాధన కోసం గత ప్రభుత్వంలో 632 రోజులు అనేక పోరాటాలు చేసిందని వివరించారు. మదనపల్లి జిల్లా చేయాలని డిమాండ్తో అనేక ఉద్యమాలు చేయగా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన ఉద్యమంలో పాలు పంచుకొని మేము అధికారంలోకి వస్తే జిల్లా ఖచ్చితంగా చేస్తామని ఇచ్చిన హామీ గుర్తు చేశారు. ఆ ఉద్యమాల ఫలితంగానే నేటి కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రజల సెంటిమెంట్ గా ఆలోచించి కూటమికి ఓట్లు చేయడంతోనే మదనపల్లిలో గెలిచిందని స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం మదనపల్లె ప్రాంతంలో పర్యటన జరగలేదని, అసలు మదనపల్లె జిల్లా ప్రతిపాదన ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మదనపల్లి జిల్లా సాధన ఉద్యమకారులు మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసి వినతి పత్రం అందజేసినా ఇక్కడి నుండి డిమాండ్ లేదని, కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేయడం జరుగుతుందని విమర్శలు గుప్పించారు. అప్పటి ప్రభుత్వం మదనపల్లి జిల్లా సాధన ఉద్యమకారులపై అనేక కేసులు కట్టి ఇబ్బందులకు గురి చేసిందని, ఆ కేసులు కూటమి ప్రభుత్వం విధిగా తొలగించాలని మదనపల్లి జిల్లా జేఏసీ నాయకులు తెలియజేశారు. మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాలను కలిపి వెంటనే జిల్లా ప్రకటించాలని కోరారు. మదనపల్లి జిల్లా సాధన లక్ష్యంగా 4 నియోజకవర్గాల్లో ఆదివారం పెద్ద ఎత్తున మలిదశ ఉద్యమ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు జరపడం జరుగుతోందని, ఇందుకు సానుకూల స్పందన లభించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ పీర్, శరత్ కుమార్ రెడ్డి, రవీంద్ర, పాలేటి, మహబూబ్ బాషా, భానుప్రకాష్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కూడా అసెంబ్లీలో 1-2 సార్లు అడిగి ఊరుకునేసినారు. మీరు అక్కడ అడిగేసి ప్రజలకు మేము అడిగినామనిపించుకునేసి గమ్మునుండిపోతే సరిపోదు. ఖచ్చితంగా మదనపల్లి ప్రజల మనోభిష్టం ప్రకారం మదనపల్లి జిల్లా సాధించే వరకు మీరు ప్రభుత్వంతో పోరాడైనా జిల్లా తీసుకురావాల్సిందే. లేదంటే మా అందరితో కలిసి జిల్లా ఉద్యమంలో పాల్గొని జిల్లా సాధించే వరకు మీరు మాతో కలిసి పోరాడాలని చెప్పి నేను శాసనసభ్యులు గారిని కోరుతా ఉన్నా. మదనపల్లిలో వివిధ రకాలుగా ఎంతమంది ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను ఏమని మాత్రం మన ప్రభుత్వం లెక్కలేకి తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు. ప్రైవేటు కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో ఈరోజు పీపీపీ విధానంతో తీసుకొస్తూ ఉంది. దానికి ఉద్యమాలు చేస్తే పోలీసు వ్యవస్థ అంచేసే పరిస్థితులు ఉన్నాయి. పర్మిషన్ లేకపోతే మీరు అసలు ఉద్యమే చేయకూడదనే పరిస్థితులు ఉన్నాయి. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో కుమ్మక్కై బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేసుకుంటూ వ్యాపార లావాదేవీలాగా చేస్తున్నారే తప్ప ప్రజల కోసం మీరు ఎక్కడ ప్రజల అభివృద్ధికి మీరు పాటుపడిన దాఖలాలే కనపడలేదు. మీరు ప్రజలకు ఏదో బస్సు ప్రయాణానికి ఉచితంగా ఇచ్చినా, రేషన్ కార్డులు 4 ఇచ్చినా మేము ఇంత పెద్దగా చేసినామని చెప్పుకొని చాలా బాధపడుతూ బాధలో ఆనంద బాష్పాలు రాలుస్తున్నారే తప్ప అదే ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్ పరం చేసినప్పుడు మీ ఆనందం స్వచ్ఛంగా ఉంటుంది. మీరు చాలా స్వచ్ఛంగా సంతోషిస్తూ వాళ్ళకు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. పేదలు చేసింది మాత్రం బాధపడుతూ చేస్తున్నారు. ఈ వ్యత్యాసం ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం
ఏదైతే మనకు మదనపల్లి జిల్లా ఇవ్వకున్న తాస్తారం చేసిందో దానికి పర్యవసానమే ఈరోజు మదనపల్లిలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మీరు అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు, అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. మదనపల్లి ప్రజల మనోభావాలు మీరు పట్టించుకోవడం లేదు. ఎప్పుడు జమిలీ ఎన్నికలు తీసుకొస్తారో తెలియదు. జమిలీ ఎన్నికలు కానీ తీసుకొస్తే మీ చేతిలో ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరంలో 1.5-2 సంవత్సరాలు ఎగిరిపోతే ఉండేది 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, లోకేష్ బాబు గారు ఏం చేస్తారు, వీళ్ళిద్దరూ కాకుండా పక్కన ఉన్నటువంటి సనాతనవాది మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో అర్థం కాదు. మరి ఈ మదనపల్లిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఉన్నాయి కదా. తెలుగుదేశం పార్టీ ఉంది, దీంట్లో 3-4 గ్రూపులు ఉన్నాయి. జనసేన పార్టీ ఉంది, దాంట్లో 4-5 గ్రూపులు ఉన్నాయి. పెద్ద బీజేపీ కూడా ఉంది. వీళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నారు. వీళ్ళ పైన కేసులు ఉన్నాయి. మాతో పాటు వాయిదాలు కూడా కోర్టులకు వస్తున్నారు. మరి వీళ్ళకి కూడా సిగ్గు లేదు. వీళ్ళు కూడా అధిష్టానాన్ని అడిగే పరిస్థితి లేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారు అడగలేదు, చైర్మన్ గారు అడగలేదు. దాదాపు 30 మంది పైన ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మమ్మల్ని మదనపల్లి జిల్లాగా చేయండి అని బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏమంటే వీళ్ళు కేవలం వీళ్ళ పార్టీల అధిష్టానానికి గులాంగిరి చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు గులాంగిరి తప్ప ఈ సమాజానికి కానీ మనం ఉన్నటువంటి ప్రాంతానికి కానీ ఈ నియోజకవర్గానికి ప్రయోజనం వచ్చేటువంటి ఏ ఒక్క అంశంలో కూడా వీళ్ళు నోరు తెరిచేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఈ నియోజకవర్గ ప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళైతే ఎమ్మెల్యే గారు ఈరోజు రోడ్డుపైకి రావాలి. ఈరోజు కమిటీ వేశారు. ఈ కమిటీ వేసి దీనిపైన మీ అభిప్రాయాలు, వినతి పత్రాలు ఇవ్వండి అనేసిందే. ఒక పక్క మంత్రులతో కమిటీ వేసినప్పుడు కూడా ఆ ఒక్క కమిటీ కూడా మదనపల్లికి రాలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది అధికార పార్టీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీ మదనపల్లి నుంచి ఏ ఒక్క అర్జీ కూడా రాలేదు. మీరు గతంలో 2 సంవత్సరాలు పోరాటం చేశారు కదా, 2 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ఆ ఉద్యమం ఎందుకు మీరు ఈరోజు అడగలేదు అంటున్నారు. మేము అడుగుతున్నాం కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా, మీకు ఏం గైడ్లైన్స్ ఇస్తే మీరు మదనపల్లికి రాలేదు? మిమ్మల్ని ప్రజలు అడగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సచివాలయానికి రాలేరు కదా. ఎక్కడో ఉన్నటువంటి అమరావతికి వచ్చి మీకు వినతి పత్రం ఇచ్చే శక్తి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పన్న ఈరోజు అడుగుతానిదంట చాలా కామన్ మ్యాన్స్. సదుం ఎర్రతివారిపల్లి అయ్యప్ప స్వామి దేవస్థానంలో లిక్కర్ స్కామ్ లో నాకు సంబంధం లేదని రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ప్రమాణం చేయగలరా? రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు కల్తీ మద్యం వ్యాపారం సంచలనం కలిగించిందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. ఆదివారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అక్రమ కల్తీ మద్యం తయారీని తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. గత వైసీపీ పాలనలోనే అధికంగా కల్తీ మద్యం కేసులు నమోదు కావడంతో పాటు కల్తీ మద్యం తాగి చనిపోయిన సంఘటనలో వెలుగు చూసిన విషయాలను గుర్తు చేశారు. తంబలపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారీలో పార్టీ ఇన్ఛార్జ్ ప్రమేయం లేదని విదేశాల నుండి వీడియో ద్వారా జయచంద్రారెడ్డి తెలిపారని తెలిపారు. ఇప్పటికే అక్రమ మద్యం తయారీ కేసులో నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తారని చెప్పారు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన వారే పార్టీ మారిన పద్ధతులు మార్చుకోవడం లేదని, అలాంటి వారే ఇలాంటి అక్రమాలకు తెరతీసి పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన అక్రమ మద్యం కేసులో అన్ని దారులు మాజీ ముఖ్యమంత్రి వైసీపీకే చూపుతున్నాయని విమర్శించారు. అయితే మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో టీడీపీ వర్గీయులు ఉన్నారనే సాక్షి పత్రిక బురద చల్లడాన్ని ఖండించారు. తంబలపల్లి ఇన్ఛార్జ్ పిఏ రాజేష్ రెడ్డి పీటీఎం మండలం వైసీపీ ఎంపీటీసీ చెన్నా కేశవరెడ్డి కుమారుడన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే నైతిక బాధ్యతగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే పార్టీ టీడీపీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇలాంటి నేరాలను వెలుగులోకి తీసుకురావడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కార్యక్రమాలను స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజవేటి వారిపల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, టీఎన్ఎస్ఎఫ్ గండికోట గణేష్ బాబు, నాదెండ్ల జగదీష్, రామచంద్ర నాయుడు, రామంజులు, వట్టికొండ రెడ్డప్ప, వేణుగోపాల్, విద్యాసాగర్, కంచపురెడ్డప్ప మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి. మన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు, ఓఎస్డీ గారు,
అనేక మంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అతని తనయుడు మద్యం కేసుల్లో వైసీపీ పేరులో ఇరుక్కున్నారు. ఇక్కడ మొలకల చెరువులో నిన్న జరిగినటువంటి సంఘటన వెనక తెలుగుదేశం వర్గీయులు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున సాక్షి ఛానల్ 2 రోజులుగా వదలు కొడతా ఉంది. దాంతో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లింక్ ఉంది అన్నట్లుగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఈ సాక్షి ఛానల్కు వేరే పని పాట లేదు. ఏం జరిగినా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈ విధంగా కార్యక్రమాన్ని వాళ్ళకు బురదపూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజానికి అక్కడ తెలుగుదేశం పార్టీకి వైసీపీ నుండి వచ్చినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం జెండాలు కప్పుకొని వాళ్ళ పాత బుద్ధులు పోకుండా, వాళ్ళ పాత వాసనలు పోకుండా ఈరోజు అవే కార్యక్రమాలు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు చూడండి, అక్కడ జరిగిన సంఘటన, జయచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్, ఆయన ఆఫ్రికా దేశంలో నేను ఉన్నాను, నాకు సంబంధం లేదు, నాకు మద్యం వ్యాపారాలతో సంబంధం లేదు అని చెప్పి ఆయన ఖండించారు. అయితే ఆయన పిఏగా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ రెడ్డి, అతను సాక్షాత్తు పీటీఎం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ చెన్నకేశవరెడ్డి కుమారుడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ మద్యం మాఫియాలో వైసీపీ వాళ్ళ హస్తం ప్రత్యక్షంగా ఉంది. అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం కండవాలు కప్పుకుంటున్నారు. ఎంతటి స్థాయి వ్యక్తులైనా, ఇన్ఛార్జీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా చర్య తీసుకునే ధైర్యం, క్రమశిక్షణ చర్యలు తీసుకునే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. గతంలో ఎన్నో అక్రమాలు జరిగినప్పుడు లేదు నైతిక బాధ్యత వహించి కూడా గతంలో ఒక 10th క్లాస్ పేపర్ అవుట్ అయింది అని చెప్పి లీక్ అయిన దానికి అప్పటి విద్యాశాఖ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు గారు నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు. టమోటో రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మదనపల్లి పర్యటనకు విచ్చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ సింగం రామకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకుని పరామర్శించారు. అలాగే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలో రైతు సమస్యలపై పోరాడాలని ఆకాంక్షించారు. అనంతరం కదిరి రోడ్డులో జాయ్స్ హోటల్ నందు కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి నిగర్ సుల్తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ రావు మాట్లాడుతూ దేశంలో టమోటా రాజధానిగా గుర్తింపు పొందిన మదనపల్లె టమోటా మార్కెట్ యార్డ్లో రైతులు మూడంచెల దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. టమోటా మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని, దళారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నారు. దీనిపై మార్కెట్ కమిటీ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక క్రేట్ టమోటాలను రైతు పండించాలంటే 900 రూపాయలు ఖర్చవుతుంటే 300 మాత్రమే రైతుకు దక్కుతుందన్నారు. దీనికి తోడు జాక్పాట్, కమిషన్, ట్రాన్స్పోర్ట్, క్రెట్స్ బాడుగా బిల్లుల్లో కోత పెట్టడం వల్ల రైతుకు తీవ్రం అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే రైతులకు అన్యాయం జరుగుతుంటే చర్యలు లేవన్నారు. ముఖ్యంగా టమోటాలకు ఎంఎస్పీని పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ధరల స్థిరీకరణ నిధిని పెట్టి ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వడమే కాకుండా సబ్సిడీ ధరలతో ఎరువులు అందజేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏమీ చేయకపోయినా మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి రైతుకు మేలు చేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. టమాటా రాజధానిలో వెంటనే శీతల గిడ్డంగులు నిర్మాణం చేయడం, పల్ప్ యూనిట్లను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు అందించాలన్నారు. అన్నమయ్య జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ వరి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే యూరియా వినియోగంతో క్యాన్సర్ వస్తుందని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు. మద్యంపై ఉన్న శ్రద్ధ రైతులపైన లేదని పేర్కొన్నారు. దీన్ని ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, టమాటా ఇబ్బంది ఉంది, తోతాపురి మామిడి చిత్తూరులో ఇబ్బంది ఉంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించటం లేదు. రైతులు ఎక్కడ ఉపయోగపడటం లేదు.
రైతుకి కంటిపుడి చర్యగానే చేస్తున్నారు. దాని మీద ఏ విధంగా కూడా ప్రభుత్వ పరంగా రైతుకి సహాయం అందలేదు. దానికి సహాయం అందజేయమని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ 300 రూపాయలు ఒక క్రేట్ 30 కిలోల యొక్క టమాటాలు నెంబర్ 1 క్వాలిటీ ఇస్తే కేజీ 10 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే దాదాపుగా ఒక క్రేను తయారు చేయడానికి దాదాపుగా 800 నుంచి 900 వరకు అవుతుందని రైతులు చెప్తుంటే ఇంకా రైతు దాదాపుగా 500 నుంచి 600 రూపాయలు నష్టపోతున్నాడు. దానికి ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం లేదు. పైగా ఈ దళారీలు జాక్పాట్లని కమిషన్లని విపరీతంగా తోచేస్తున్నారు. ఒక 100 క్రేన్లు తీసుకొచ్చి క్రేట్లు వాడికి రైతు తీసుకొచ్చాడు కానీ ఇచ్చినట్టయితే ఆ 100 దాటిలో 10 వాళ్ళు జాక్పాట్ కింద తీసేసుకుంటారు. ఈ వ్యవస్థ మారాలి. ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ హార్టికల్చర్ ఏం చేస్తుంది? అసలు ఇక్కడ కలెక్టర్ కానీ ఎస్పీ వీళ్ళు కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా? అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ పట్టించుకుంటున్నాడా? అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ పట్టించుకుంటున్నాడా? హార్టికల్చర్ కమిషనర్ పట్టించుకుంటున్నాడా? వీళ్ళు ఎవరో పట్టించుకుంటున్నారు. రైతులని బాధలు రైతులు వదిలేస్తున్నారు. వాడు ఇష్టమైతే తీసుకొచ్చి అక్కడ పెట్టి వచ్చిన కాడికి ఏదంటే పట్టుకుని వెళ్తున్నాడు తప్ప నష్టపోతూ ఎకరాలు కూర్చున్నటువంటి కొన్ని భూములు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. పురుగు మందులు తాగే పరిస్థితికి వచ్చారు ఇక్కడ. సో ఇది ఎక్కడగా చంద్రబాబు నాయుడు గారు కనపట్టలేదు. ఆయన సొంత జిల్లాలోనే ఇన్ని ఇబ్బందులు ఉంటే రైతుకి ఈయన చేసింది ఏంటి? ధర స్థిరీకరణ లేదు. దీంతో ఎంఎస్పీ పెట్టాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి. అది ఎక్కడా లేదు. పైగా ఆయన ఏం చెప్పారు? నాకు అధికారం అప్పచెప్తే నేను రైతులందరికీ నేను మంచి చేస్తాను. నేను ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో కుంగిపోయేది ఒక రైతే రాజు అని ప్రగల్భాలు చెప్తున్నారే కానీ రైతే చాలా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దాన్ని ప్రభుత్వాలు ఆనందంగా గడుపుకుంటున్నారు. రైతు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి దానికి కనీసం మద్యం మీద పెట్టిన ధ్యాస రైతు మీద పెట్టట్లేదు, రైతు పథకాల మీద పెట్టట్లేదు. ఈరోజు యూరియా దొరకలేదంటే యూరియాతో క్యాన్సర్ వస్తుందంట. అంటే మద్యంతో ఏమొస్తాయి? అంటే గతంలో యూరియా వాడలేదా? యూరియాతో క్యాన్సర్ వస్తుందంటే ఎవరు నిర్ధారించాలా? కూటమి ప్రభుత్వం నిర్ధారిస్తుందా? సైంటిస్టులు లేరా? గతంలో యూరియా వాడలేదా? అంటే ఇలాంటి ప్రగల్భాలు కలుపుకొని ఏదో ఒకటి పబ్బం కట్టుకునేదానికి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో రుణమాఫీ చేసినది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే, రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్తోనే ఇది సాధ్యమవుతుంది. రైతులు నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాష్ట్రంలోనే రైతులు నట్టేట ముంచిన ప్రభుత్వం అంటే అది కూటమి ప్రభుత్వమే. కనీసం భవిష్యత్తులో కూడా దాన్ని మార్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. కనీసం రైతులను ఆదరించి ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో చూస్తే అధికారులు ఎక్కడ చూసినా కూడా అధికారులు కూటమి నాయకుల కింద పనిచేస్తున్నారు. వాళ్ళ విధులు వాళ్ళు ఎక్కడ చేయట్లేదు. రైతులకు రైతు భరోసా రావాలంటే నాయకులు చెప్పాలి, నాయకులు ఏదైనా ఎలిజిబిలిటీ కావాలంటే నాయకులు చెప్పాలి. ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద అధికారులు ప్రశ్నిస్తే మేము నాయకుల దగ్గర లెటర్ దాండి. చిన్న రేషన్ కార్డు తేవాలంటే నాయకులు ప్రిఫరెన్స్ కావాలి. ఒక కాంట్రాక్ట్ వర్క్ చెప్పాలంటే కనీసం దాని మీద అధికారులు ఎన్నో ప్రణాళికలు వేస్తారు. 20-30% మార్జిన్ వేసి ఒక కాంట్రాక్ట్ ఆదుకోవడానికి. ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు మండలంలోని దాదాపు 100 ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 10,000 రూపాయలు ఆర్థిక సాయంగా ఇచ్చినట్లు ఇచ్చి మరో రకంగా వెనక్కి లాక్కునే వారిని యువగలం పాదయాత్ర సందర్భంగా డ్రైవర్ల నాటి సమస్యలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలను అకౌంట్ వేయడం జరిగిందన్నారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిమ్మనపల్లి బస్టాండ్ కోడెల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా ఆటో డ్రైవర్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు కోటారమణ ఆటో డ్రైవర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వర్యులు లోకేష్ బాబుకు అభినందనలు తెలియజేశారు. సంక్షేమ ఫలాలు, శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం, 3 సిలిండర్లు, రైతు భరోసాలను అందించిన ఘనత కూటమి ప్రభుత్వందేనని అన్నారు.
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా కష్టపడి 10 పంచాయతీల్లోనూ సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పదవులను కైవసం చేసుకుంటామని అని తెలిపారు. ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున, స్థానిక సర్పంచ్ భర్త మల్లప్ప, బీసీసీఎల్ అధికార ప్రతినిధి బి లక్ష్మణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంసీ సుధాకర, బౌద్ధ నీటిపారుదల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, విజయ్, చెన్ను, కార్పెంటర్, షఫీ, పిల్లి, శంకర, రఘు, కొత్తపల్లి, శంకర, శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్థం చేసుకొని వేయడం జరిగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మండలం ఆచార్య భాష ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిమ్మనపల్లి మండల ఆటో యూనియన్ డ్రైవర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 5,67,000 మందికి ఈరోజు ఉమ్మడి పార్టీ మోడీ గారు కానీ, జనసేన కానీ, టీడీపీ అందరూ కలిసి ఒక్కొక్క ఆటో డ్రైవర్కి అన్నీ ఉంటే లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ అన్ని అర్హతలు ఉన్నారు. ఖచ్చితంగా 15,000 ఈరోజు 4 గంటలకు మా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా మేము వచ్చిన వెంటనే అన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ప్రతి కనకదాసు విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయడానికి పొంగనూరు రామసముద్రం మండలం నుంచి బయలుదేరిన కురుబ సంఘం నాయకులు నేడు తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్ నందు ఏర్పాటు చేసిన కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పొంగనూరు రామసముద్రం మండలం నుంచి కురుబ సంఘం నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు కవితమ్మ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంగల్ రాయన్న, స్టేట్ ప్రెసిడెంట్ గోపాల్, న్యాయవాది హేమంత్ కుమార్, ఎంపీటీసీ యశ్వంత్ కుమార్, జై కుమార్, హరీష్, రామసముద్రం కురుబ సంఘ నాయకులు మధు, గెవ్వప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కురుబకుల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు గారి విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న కారణంగా పుంగనూరు మండలం, పుంగనూరు పట్టణం మరియు రామసముద్రం మండలం నుండి మా కురుబ కులస్తులందరూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడ నుండి బయలుదేరి ఆ సభను జయప్రదం చేయటకు వెళుతున్నారు కనుక మరి యూనిటీగా సాంగ్స్ పెట్టుకోవడానికి కూడా లోన్స్ కూడా దగ్గరలో అందుబాటులోకి వస్తాయనే విషయం కూడా తెలియజేస్తూ కార్పొరేషన్ ద్వారా నిధులు బిల్లులు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.